ప్రకృతి వైపరీత్యాలతో తలెత్తుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ కూటమి సర్కార్ ముందుకు సాగుతుంది. విజయవాడలో ప్రభుత్వ వరద సహాయక చర్యలను అందరూ మెచ్చుకుంటున్నారు. వైసీపీ మాత్రం చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద విమర్శలతో కాలం వెల్లదీస్తుంది. వరద సాయం కింద రూపాయి కూడా వదలని వైసీపీ నాయకులు ప్రభుత్వం మీద బురద చల్లడానికి మాత్రం ముందుంటున్నారు. పసలేని ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. తాజాగా పవన్ ని టార్గెట్ చేయాలని చూసిన వైసీపీ సోషల్ మీడియాకి అది బుమారంగైందే. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయగానే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వాసుల సొమ్ము తీసుకుంటున్న సంగతి గుర్తుంచుకుని బాధ్యతగా పనిచేయటానికి మంత్రిగా సంపూర్ణ జీతం తీసుకుంటానని చెప్పారు. అంతకు 1000 రెట్లు వెనక్కి ఇస్తానని కూడా ప్రకటించారు. అప్పుడే ఆయన మరో విషయం కూడా స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయాల ఫర్నిచర్ కోసం ప్రభుత్వ నిధులు వాడుకోబోనన్నారు. అవసరమైతే సొంత డబ్బులతో కొనుక్కుంటానని తేల్చి చెప్పారు. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అల్లాడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైంది. అయితే వైసీపీ మాత్రం ఒక జీవో కాపీ పట్టుకుని పవన్ ని టార్గెట్ చేయాలని చూస్తూ విమర్శల పాలవుతోంది. మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి చాటుగా బిల్లులు పెడుతున్నారని పవన్ ను విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది. పవన్ గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్ కి 82,14,000 ఖర్చు చేయబోతున్న కూటమి ప్రభుత్వం అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో ఉన్న ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు మధ్య పారిశుద్ధ్య, సెక్యూరిటీ నిర్వహణ కోసం ప్రభుత్వం 82,14,471 రూపాయలను మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్ర సచివాలయంలో ఆయనకు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈలోగా పవన్ విజయవాడలో క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో అధికారిక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత పవన్ ఎక్కువగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమీక్షలు జరిపారు. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో ఆయన కేవలం 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో ఉండగా 9 నెలలకు ప్రభుత్వం 82 లక్షల రూపాయలు మంజూరు చేయటం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పారిశుద్ధ్య పనులకే ఇంత భారీ మొత్తం కేటాయించడం ఏంటని విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఆ నిధులు పంచాయతీరాజ్ శాఖ కార్యాలయ నిర్వహణ కోసం రూల్స్ ప్రకారమే కేటాయిస్తూ ఆ జీవో జారీ అయింది. గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్ నిర్వహణకు 82 లక్షలు మంజూరు చేసినప్పటికీ అవి కేవలం పారిశుద్ధ్య సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కోసం విడుదల చేసిన నిధులని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పారు. తన ఆఫీస్ కి 1 రూపాయి కూడా వద్దని గతంలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు పవన్ గుర్తు చేశారు. దీంతో వైసీపీ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టయిందని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించి మొత్తం పొలిటీషియన్లకే ఆదర్శంగా నిలిచారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి చొప్పున విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో వరదకు దెబ్బతిన్న 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున మొత్తం 4 కోట్ల సొంత నిధులు విరాళంగా ప్రకటించారు. దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ₹1,00,000 డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలా ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాం. ఇది డైరెక్ట్ పంచాయతీలకు వెళ్ళాలి. మన ₹10,000, ₹25,000 అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ ₹1,00,000 కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు. కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుతుంది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బు కనీసం కొంత రోడ్డుకి పనిచేస్తాయి. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులు కొంచెం ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని పవన్ చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వినాయక చవితి నాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి అందించారు. వైసీపీ లీడర్లు వ్యక్తిగతంగా కానీ వాళ్ల పార్టీ తరపున గానీ ఇంతవరకు ₹1 రూపాయి కూడా వరద సాయం ఇవ్వలేదు. పవన్ మాత్రం తన జీతం విషయం చెప్పినప్పుడు తాను తీసుకున్న దానికి 1000 రెట్లు ప్రజలకు తిరిగిస్తానని చెప్పి అది చేతల్లో చూపిస్తున్నారు. ఆయన చిత్తశుద్ధిని మెచ్చుకోవాల్సింది పోయి లేనిపోని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతల తీరు ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది.